అధికారిక ప్రకటన తర్వాత సదరు దేవాలయం పట్టణ ప్రాంతంను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 218 యొక్క 5వ సెక్షన్ కింద ఇది టౌన్షిప్గా మరి అనౌన్స్ చేయబడుతుంది అధ్యక్ష. దేవస్థాన ప్రాముఖ్యత సమర్థించడానికి ప్రభుత్వం యాదగిరి గుట్టను ఆలయ నగరంగా అదే ఇప్పుడు టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. దీన్ని టీటీడీ మాదిరిగానే వైటీడీ అని పేరు పెట్టి మరి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. వార్షిక ఆదాయం 224 కోట్లుంది. ఆలయ పాలనను బలోపేతం చే యాదగిరి గుట్ట దేవస్థానానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను నియమించే బిల్ ఇది అధ్యక్ష. టీటీడీ తరహాలో అదే స్థాయిలో మనకొక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పడాలి. ఆ స్థాయిలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం పరిడవిల్లాలనే సత్సంకల్పంతో ఈ సవరణ బిల్లుకు మేము మద్దతు తెలుపుతున్నాం మా శాసనసభ పక్షం తరపున. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష. ఇక్కడ ఈ దేవస్థానానికి పేరు వైటీడీ అని పేరు పెట్టారు. కేవలం మంత్రి గారు ఒక్క నిమిషం, మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, మేడం టీటీడీ అంటేనేమో తిరుమల తిరుపతి దేవస్థానం, నాకు వైటీడీ అంటే అర్థం కాలే. కేవలం ప్రాస కోసం పెట్టినరా మరి యాదగిరిగుట్ట టెంపుల్ దేవస్థానం తిరుమల టెంపుల్ అన్న దేవస్థానం అన్న ఒకటే సార్. సరే కేవలం ప్రాస కోసం పెట్టి ఉంటారు. సరే అధికారులు ఎవరో ఆలోచన చేసినారు, దాంట్లో పెద్ద లేదు. కానీ ఆ ఉత్సాహం ఉండే అది ఎందుకు ఏంది మా పటేల్ సాబ్ అడిగాడు, ఆ టీటీడీ వైటీడీ అనే సారూప్యం కోసం పెట్టినరా అని. అందుకని ఈ ఇష్యూని రేజ్ చేయడం జరిగింది. అయితే యాదగిరిగుట్ట తెలంగాణ దేవస్థానం అనుకుందాం. నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు మీకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది దీని మీద. అయితే ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం 100 కోట్ల పైన ఆదాయం ఉన్న దేవాలయాలు దేవస్థానములకు ప్రత్యేకంగా బోర్డును నియమించే ఏర్పాటు చేస్తున్నాము అని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. పారదర్శకతను పెంపొందించడానికి అట్లనే నిర్వహణను మెరుగుపరచడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టినామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆదాయం దేవస్థానం యొక్క ఆదాయం 230 కోట్లు గత సంవత్సరం. అట్లనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ సంవత్సరం